అత్తిలిలో ఎంపీపీ ఎన్నిక వేళ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కూటమి వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. కార్మూరి నివాసం నుంచి ఎంపీటీసీలతో వెళ్తుండగా టీడీపీ కూటమి నాయకుడు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అత్తిలిలో ఎంపీపీ ఎన్నిక వేళ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కూటమి వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. కారుమూరి నివాసం నుంచి ఎంపీటీసీలతో వెళ్తుండగా టీడీపీ కూటమి నాయకుడు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. లక్ష్మీదుర్గ పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలానికి సంబంధించి ఎంపీ అధ్యక్ష పదవికి ఈ రోజు ఎన్నిక జరుగుతుంది. ఎన్నిక సందర్భంగా అధికారులతో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికలోని మొత్తం 20 మంది ఎంపీటీసీలు పాల్గొనాల్సింది. దీని అయితే ఇక్కడ బలాబలాలు పరిశీలిస్తే వైసీపీకి వచ్చేసి 15 మంది ఉన్నారు. టీడీపీ కూటమికి వచ్చి 5 ఎంపీటీసీలు ఉన్నారు. ఈ నేపథ్యంలోని వైసీపీ ఎంపీపీ పదవి కైవసం చేసుకుంటుందని చెప్పి బాగా అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోని ఎన్నికకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. అయితే ఈ రోజు ఉదయం ఎన్నిక సందర్భంగా కొంత ఘర్షణ వాతావరణం అయితే ఏర్పడింది. ఎక్కడైతే కారుమూరి అత్తిలిలోనే మా వైసీపీ సంబంధించిన మాజీ మంత్రి కారుమూరి నివాసం ఉంటుంది. కారుమూరి నివాసంలోని వైసీపీ ఎంపీటీసీలు అందరూ సమావేశమయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కూటమి నాయకులు అక్కడ చేరుతున్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వీళ్ళంతా సమావేశమయ్యారు. అదేవిధంగా ఎంపీటీసీలు అందరినీ దాచుతారని చెప్పి టీడీపీ నాయకులు ఆరోపించారు. దీంతో వైసీపీ అదేవిధంగా టీడీపీ కూటమి మధ్య అయితే తీవ్ర వాగ్వాదం సాగింది. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ కొంతమంది పోలీసులు చేరుకుని వారు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి అయితే ఇంకా వాతావరణం అక్కడే కొనసాగుతుందంటే దీంతో ఈ ఘర్షణ జరగడంతో మళ్ళీ వైసీపీ ఎంపీటీసీలు అందరూ మళ్ళీ కారుమూరి నివాసాలకు వెళ్ళిపోయారు. అయితే వాళ్ళందరినీ మళ్ళీ ఎన్నిక జరిగే సమయానికల్లా తీసుకురావడానికి అయితే వైసీపీ నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే వారిని అడ్డుకోవడానికి టీడీపీ నాయకులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే రాంబాబు, థ్యాంక్ యూ.